హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పటిలాగే ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, ఛానల్ పెట్టిన ఉద్దేశమే ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాల గురించి తెలియజేస్తూ వస్తున్నాను. అలాగే ఏదైనా స్వయం ఉపాధి అవకాశం ఉంటే దాన్ని కూడా తెలియజెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు కష్టపడగలిగే మనస్తత్వం ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ రంగం గురించి, నేను ఇప్పుడు చెప్పే వ్యాపారం గురించి ఆలోచించవచ్చు. కాకపోతే కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది. హార్డ్ వర్క్ చేసినా కూడా దానికి తగ్గ ప్రతిఫలం మీకు ఉంటుంది. ఈరోజు మార్కెట్లో న్యూస్ పేపరు దాదాపు ఒక కేజీ 45 నుంచి 55 రూపాయల దాకా మార్కెట్లో సేల్ చేస్తూ ఉన్నారు. ఇది మనము డోర్ టు డోర్ తిరుగుతూ కస్టమర్ల కాను సేకరించడం. ఈరోజు న్యూస్ పేపర్స్ అనేది ఇంగ్లీష్ పేపరు, తెలుగు పేపరు, మనకు రకరకాల లాంగ్వేజ్లో పేపర్స్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. వీటిని మనము ఎవరైతే ఈ కస్టమర్ కాను సేకరించి విక్రయించడం ఈ వ్యాపార ఉద్దేశం. కాకపోతే ఇక్కడ కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది. హార్డ్ వర్క్ మీరు చేయగలిగితే ఖచ్చితమైన ఆదాయం ఉంటుంది. ఈరోజు ఒక 40-50 వేలు సంపాదించడము ఈజీగానే ఉంటుంది. ప్రతిరోజు ఒక 1500, 2000 టార్గెట్ అనుకొని మీరు ప్రారంభించగలిగితే మీరు ఈజీగా ఆదాయాన్ని రీచ్ కాగలుగుతారు. కాకపోతే హార్డ్ వర్క్ ఉంటుంది. హార్డ్ వర్క్ అనేది మనం చేసే మనస్తత్వం ఉండి, నాకు తక్కువ పెట్టుబడి ఉన్నదని అంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు ఈ వ్యాపారానికి చాలా పోటీ అనేది లేదు. చాలా పోటీ అనేది లేని వ్యాపారాలు ఇది ఒకటి ఫస్ట్ వ్యాపారం. ఎందుకంటే ఎందుకు ఇష్టపడరు, ఇది ఎంత హార్డ్ వర్క్ చేయాలా, ఇలా డోర్ టు డోర్ తిరగాలని చాలా మంది ఇష్టపడరు. కాబట్టి కొంచెం ఈ రంగాన్ని ఇష్టపడి, నేను నాకు తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది, కష్టపడగలననే వాళ్ళు మాత్రం దీని గురించి ఆలోచించండి. ఈరోజు ఈ వ్యాపారం చేసే వ్యక్తులు మీరు ఎతికినా కూడా కొన్ని ఏరియాలో కనిపించరు. కానీ చాలా మంచి వ్యాపారం. మీరు సేకరించండి ఫ్రెండ్స్. సేకరిస్తే ఈరోజు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఈ వ్యాపారానికి. ఇక ప్రధానంగా ఈ ఇంగ్లీష్కు సంబంధించిన పేపర్ అయితే మనకు కొంచెం మార్కెట్లో ఎక్కువ విలువ ఉంటుంది. తెలుగు పేపర్ అయితే కొంచెం తక్కువ విలువ ఉంటుంది. దాన్ని బట్టి ఈరోజు మార్కెట్లో ఎంత రేటు ఉన్నది అనేది మీరు ఎప్పటికప్పుడు వాకప్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా కానీ, మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో, ఏది హైదరాబాద్ అయి ఉండొచ్చు, ఇంకే టౌన్ అయి ఉండొచ్చు, ఆ టౌన్లో హోల్సేల్ కార్డు మాట్లాడండి. ప్రస్తుతం ఎంత పేపర్ మీరు కొనగలుగుతున్నారు అని తెలుసుకున్న తర్వాత మీరెంత కొనాలో అప్పుడు క్లారిటీ వస్తుంది. కాబట్టి ఒక వెహికల్ ఏదైనా ఒక లోన్ అంటే టీవీఎస్ ఎక్సెలో, లేకపోతే ఇంకేదైనా బండి తీసుకొని, లేదా మీకు ట్రాలీ ఆటో ఉన్నా, లేదా ఏమైనా ఆటో ఉన్నా కూడా ఇలా బజార్లు డోర్ టు డోర్ తిరుగుతూ చిన్న మైక్, ఈరోజు అరవాల్సిన పని లేదు, చిన్న మైకులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా తెలియజేస్తూ మీరు ఈ పేపర్ను మొత్తాన్ని సేకరించవచ్చు. తర్వాత వీటిని మొత్తం సపరేట్ చేసుకొని ఇంగ్లీష్, తెలుగు ఇలా డివైడ్ చేసుకొని మీరు మంచి రేటుకు అమ్ముకోవచ్చు. చాలా అద్భుతమైన వ్యాపారం ఫ్రెండ్స్. కాకపోతే మనము కొంచెం ఓపికతో చేసుకోవాలా. చాలా మంది ఈ వ్యాపారం గురించి అడుగుతున్నారు, కానీ నేను చెప్పే సాహసం చేయలేకపోయాను. ఎందుకంటే ఎంతమంది ఈ వ్యాపారాన్ని ఇష్టపడగలరు, ఎంతమంది చేయగలరు అనే ఆలోచనతో చెప్పలేదు. కానీ ఈ రంగంలో ఈ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు అతి ఉన్నత స్థానానికి వచ్చిన వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి ఇదే వృత్తిగా ఎంచుకొని చేస్తూ ఉన్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ పేపర్లతో పాటు అన్ని రకాల ప్లాస్టిక్, ఇత్తడి, రాగి ఇలాంటి ఎన్ని పాత సామాన్లు మొత్తం కొంటూ చాలా అభివృద్ధిలోకి కూడా వచ్చిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక పాయింట్ మనం పట్టుకొని కానీ ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఎదగలడు, ఉన్నత స్థితికి వెళ్ళగలడు అనే ఆలోచనతో నేను ఈ వ్యాపార సమాచారం తెలియజేస్తున్నాను. ఒక్కసారి నేను చెప్పిన వ్యాపార సమాచారం గురించి పూర్తిగా స్టడీ చేయండి. ఆ తర్వాత మీరు మార్కెట్లో వాకప్ చేసుకోండి. పాత పేపర్లు ఎంత కొంటున్నారో చూసుకోండి. మీరు ఎంత కొనాలో మొత్తం అవగాహన చేసుకొని ఇన్వెస్ట్మెంట్ కూడా సమకూర్చుకొని మీరు ఈ వ్యాపారాన్ని ఎక్కడి నుంచైనా ప్రారంభించండి. అద్భుతమైన ఆదాయంతో మీరు లైఫ్ లాంగ్ ఆదాయం కొనసాగుతూనే ఉంటుంది ఈ వ్యాపారానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.